హాయ్ ఫ్రెండ్స్ వాట్సాప్ మీరు అడుగుతారా? హాయ్ ఫ్రెండ్స్ వాట్సాప్ ఎలా ఉన్నారు? కైసే హో? ఐ థింక్ యు ఆల్ డూయింగ్ గ్రేట్. ఈరోజు మేము వచ్చేసి బ్లూ థండర్ వాటర్ పార్క్ వెళ్తున్నాము మా తొట్టి గ్యాంగ్తోని. మా ఇంటి దగ్గర నుంచి వచ్చేసి ఒక 60 కిలోమీటర్స్ ఉంది. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ క్యాబ్. సో వాటర్ పార్క్ గురించి నేను రివ్యూస్ చదివాను. సో తక్కువ బడ్జెట్లో చాలా 20+ రైడ్స్ ఉన్నాయి, వాటర్ రైడ్స్. సో బాగున్నాయి. సో కిడ్స్కి ఫ్యామిలీతో బాగుంటుందని చూశాను. సో అందుకని నేను అది ప్రిఫర్ చేస్తున్నాను. సో వెళ్ళాక అక్కడ ఏంటి ఎలా ఉంది అన్ని డీటెయిల్గా చెప్తాను. అట్మాస్ఫియర్ ఎలా ఉంది, రైడ్స్ ఎలా ఉన్నాయి, టికెట్ కాస్ట్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ చెప్తాను. కాస్ట్యూమ్స్ ఏంటి, ఫుడ్ ఏంటి అన్నీ ఎలా ఉన్నాయని చెప్తాను అనమాట. సో మా తొట్టి గ్యాంగ్తో వెళ్తున్నాము. హాయ్ చెప్పండి. గైస్ క్యాబ్ అయితే ఎక్కాము. అవును. సో కార్లో ఉన్నాము, కార్ అయితే ఎక్కినాము. ఇప్పుడైతే ఓఆర్ఆర్ పైన ఉన్నాం. ఇంకొక 40 కిలోమీటర్స్ ఉంది. మా తొట్టి గ్యాంగ్ అంతా వెనక కూర్చున్నారు. సే హాయ్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? వాట్సాప్ कैसे हो? I think we are going to Japan. We are going to Blue Thunder water park. ఏమేమి ఉంటాయి అక్కడ? ఏం రైడ్స్ ఉంటాయి? స్లైడ్, ఫాల్ ఉంటది, రైన్ డాన్స్, వాటర్ పార్క్, స్విమ్మింగ్ పూల్ ఉంటది అక్కడ. డ్రై రైడ్స్ ఉంటది. we can enjoy. నువ్వు చెప్పురా. we can enjoy అని చెప్పు. ఎందుకురా అంత ఇది ఆడంతే దా. అవును, అందుకడ కోతయ్యాడు. ఇటంట చూడ. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ నానితో చెప్పి పాస్ అయినా అని చెప్పు. సో ఇది ఎంట్రీ బ్లూ థండర్ వాటర్ ఫాల్స్. ఇప్పుడే రీచ్ అయ్యాము. సో మనం అయితే టికెట్ తీసుకున్నాం టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి. సో ఒకసారి సో మా వాళ్ళందరూ 90 సెంటీమీటర్స్ ఎబోనే ఉన్నారు. ఎందుకంటే 90 సెంటీమీటర్స్ దాటితే టికెట్ ఫుల్ టికెట్. సో అందరు 90 సెంటీమీటర్స్ ఎబోనే ఉన్నారు. వంగాసంలో తెలిసిపోతుంది అలా. $90 సెంటీమీటర్స్ తీసుకున్నారు. కొంచెం తగ్గచ్చు కదరా, మన టికెట్ కాస్ట్ తగ్గుతుంది. ఓకే మనమైతే టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్దాం ఇప్పుడు. 4 years బాబు కూడా తీసుకోవాలా? థ్యాంక్ యూ. సో మనకి ఇక్కడ 30+ అట్రాక్షన్స్ ఉన్నాయి. సో ఈ మ్యాప్ పైన ఎక్కడెక్కడ ఏంటుంది, ఏమేమి రైడ్స్ ఉన్నాయి. కిడ్స్ లేజీ పూల్, బోట్ సైడ్, ఓపెన్ బాడీ లూప్ సైడ్, క్లోజ్డ్ బాడీ లూప్ సైడ్, ఓపెన్ బాడీ ఫ్రీ ఫాల్, ఫ్యామిలీ ప్లే పూల్ 8 inches డీప్. అట్లనే టికెట్ కూడా ఇచ్చిండు. 8 not 18. అట్లనే టికెట్ కూడా ఇచ్చిండ్రు. సో టికెట్ అండ్ ప్రైస్ కాస్ట్ ఇది. ఇంకోటి ఆడ టికెట్ తీసుకోవాలి. సో ఇప్పుడైతే టికెట్ తీసుకున్నాం. టికెట్ కాస్ట్ వచ్చేసి 499 ఈచ్ వన్. సో పిల్లలకు కూడా ఛార్జ్ చేశారు. సో ఏజ్ ఏం లేదు, 90 సెంటీమీటర్స్ అబోవ్ ఉంటే కంపల్సరీ టికెట్
తీసుకోవాల్సిందే, ఫుల్ టికెట్ కిడ్స్ కూడా. సో ఓవరాల్గా 8 టికెట్స్ అయినాయి, 4,000 రూపీస్ అయినాయి. विदाउट बैग अंदर जाइए, विदाउट बैग वाले अंदर जाइए, चेक हो गया वो भी जाइए. సో ఇది ఎంట్రన్స్, స్టార్ట్ టైం, ఎండ్ టైం, రెయిన్ డాన్స్ టైమింగ్స్ ఇవి, ప్లే పెన్ టైమింగ్స్ ఇవి. కొంచెం స్విమ్మింగ్ చేస్తావా? ఇగో అది లేవా ఇక్కడ? నీరాజ్ ఏమన్నా చెప్పులేవిరా, ఎక్కండి ఎక్కండి. ఎవరేం మార్చుకోలేదు, పెట్టుకో పెట్టుకో పెట్టుకో. ఫోటో తీస్తుండ్రా మామ, ఫోటో అద్దాలంటే పెట్టుకో, ఫోటో తీస్తుండ ఆడవైనా ఇట్లా పట్టుకో, ఇటు చూడు కొంచెం ఇట్లా పట్టుకో, నాన్న ఫోటో తీస్తుండు. జర్ జర్ మళ్ళీ 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 అదా ఎక్కు ఎక్కు. నేను ఓకే అంటే అప్పుడు రా కిందికి, ఎక్కు ఎక్కు, గో గో. దా ఓకే, దా దా కుంచి దా దా దిగు, ఏం కాదు, ఇదే మస్తు ఉంటుంది. నువ్వు భయపడన్నావు కదా, నేను వస్తా పద, నేను వస్తా పద పద, నేను వస్తా పద. ఆగు నాన్న, కింద వాడతావు, దింపాలా? ఎందుకు ఎక్కినావు మరి? ఫోటో దింపాలా? కిందికి దింపాలా? ఎందుకు ఎక్కినారా మరి? యారు నువ్వు కూడా ఇది ఎక్కు, ఎక్కండి ముగ్గురు ఎక్కండి. రెయిన్ డాన్స్కి ఏమో రైట్కి వెళ్ళాలి, డ్రెస్ చేంజింగ్ రూమ్స్కి ఏమో లెఫ్ట్కి వెళ్ళాలి. ఇది ఏరియా అనమాట, మొత్తం మ్యాప్, పార్క్ మ్యాప్. సో ఇది వచ్చేసి ఇక్కడ ఉన్న యాక్టివిటీస్ లిస్టు, టికెట్ కౌంటరు, ఎంట్రన్స్, సో మీరు చూసుకోవచ్చు. సో ఇది రెస్టారెంట్ అనమాట. ప్రస్తుతం మనకి వాటర్ బాటిల్స్ కావాలి, వాటర్ బాటిల్స్ కోసం వచ్చాము. అది ఎలా ఉంటుంది, అది ఎలా ఉంటుంది? కమ్ ఫ్రెండ్, ఎట్లా ఎట్లా? ఓకే ఓకే, విల్ గో ఫర్ దట్ రైట్. 1 టీ-షర్ట్ మీడియం, 1 టీ-షర్ట్ ఉండదు అన్న, సెట్ వస్తుంది.
బ్లూ అండి. గైస్ ఇప్పుడైతే నేను డ్రెస్ కొనుక్కున్నా. కాస్ట్యూమ్స్ నేనైతే తెచ్చుకోలేదు. షార్ట్ కూడా తెచ్చుకున్నా, నైలా ఉంది. కాకపోతే ఓన్లీ టీ షర్ట్ ఇవ్వన్నారు. సో ఫుల్ సెటప్ తీసుకున్నా. సో బ్లూ థండర్ వాటర్ ఫాల్స్కి వచ్చిన కాబట్టి బ్లూ కలర్ తీసుకున్నా. దీనికి ఒక నేమ్ బ్యాచింగ్ కూడా ఉంది, బ్లూ థండర్ వాటర్ ఫాల్స్ అని. సో ఇప్పుడు వచ్చేసి నేను వాటర్ యాక్టివిటీస్కి వెళ్తున్నా. వాటర్ మింగుతున్నాం వద్దు పైకి పెట్టా. వెళ్దాం మళ్ళీ. అయిపోయింది ఇట్లా పోతుంది. కూర్చొని నట్టుకుంటావు కెమెరా ముందు కూర్చో. ఇట్లా అయితే ఇట్లా పట్టుకోరా పట్టుకోటి. पकड़ लेना सर. అది ఇంకా పెద్దగా ఉండే. అదే వండర్లా అదే పెద్దగా ఉంటుందా?
Great run. గైస్ ఫుడ్ అయితే ఆర్డర్ చేసాం. నూడిల్స్, కర్డ్ రైస్, చికెన్ నూడిల్స్, కర్డ్ రైస్ అండ్ మన బిర్యానీ, చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రైడ్ రైస్. టేస్ట్ అయితే అవుట్ ఆఫ్ 5 3 ఇస్తా. కాస్ట్ కూడా రీజనబుల్ రేట్స్ ఉన్నాయి. ఓకే చేసుకుంటావా? వద్దులేదా వస్తుందా అన్నయ్య? చూస్తా
గైస్ నిన్నైతే మేము బ్లూ థండర్ వాటర్ ఫాల్ నుంచి వచ్చే వరకు ఈవినింగ్ 7:30 అయిపోయింది. సో నేను వెండింగ్ వ్లాగ్ అయితే చేయలేదు, ఇంకా చాలా అంటే చాలా అలసిపోయా, ఫుల్గా ఎంజాయ్ చేసాము. సో ఇంకా నేను వ్లాగ్ ఎండ్ అయితే చేయలేదు. సో కొన్ని డీటెయిల్స్ చెప్పి వ్లాగ్ ఎండ్ చేద్దామని మళ్ళీ నెక్స్ట్ డే అంటే నేను వెళ్ళాం కదా, ఈరోజు వ్లాగ్ ఎండ్ క్లోజ్ చేస్తున్నాను. సో మేమైతే నిన్న 11:15 to 11:30 అరౌండ్ 11:15 to 11:30 వెళ్ళాము బ్లూ థండర్ వాటర్ పార్క్. ఇది వచ్చేసి గట్కేసర్లో ఉంది. దెన్ టికెట్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే వీక్ డేస్ ఏమో 499, వీకెండ్స్ ఏమో 599. సో నా సజెషన్ ఏంటంటే మీరు వీక్ డేస్ వెళ్తే బెటర్, వీకెండ్స్ కాకుండా. ఎందుకంటే వీకెండ్స్లో క్రౌడ్ ఎక్కువ ఉంటుంది అండ్ టికెట్ ప్రైస్ కూడా ఎక్కువ. సో కిడ్స్ టికెట్ గురించి మాట్లాడితే అబోవ్ 90 centimeters ఉంటే చిల్డ్రన్ హైట్ వచ్చేసి అబోవ్ 90 centimeters ఉంటే టికెట్ అనేది ఫుల్ టికెట్ తీసుకోవాలి, హాఫ్ టికెట్ అట్లాంటివి అయితే ఏం లేవు. సో 90 centimeterకి బిలో కిడ్స్కి అయితే ఫ్రీ టికెట్. సో ఎటువంటి టికెట్ అయితే లేదు. సో ఇంకా పార్క్ గురించి చెప్పాలనుకుంటే మీరైతే వండర్లా అండ్ వైల్డ్ వాటర్స్తో కంపేర్ చేయొద్దు, ఓకే? అన్ని రైడ్స్ ఉండవు. సో బెటర్ ఈ రైడ్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు అంటే బిలో 10 years కిడ్స్ ఉంటారు కదా, బిలో 10 years అంటే అన్ని రైడ్స్ అనేవి చాలా చిన్న రైడ్స్ అవి. సో పిల్లలకైతే బాగుంటుంది. సో కిడ్స్ కోసం మనం ఇప్పుడు కిడ్స్ని వండర్ వెళ్ళాలంటే 1700, 1800 టికెట్ ఉంటుంది. మనం కిడ్స్ని అంత ప్రైస్ పెట్టి తీసుకెళ్తే వాళ్ళు అక్కడ అవన్నీ ఎక్కలేరు, ఎంజాయ్ చేయలేరు. సో నా బెటర్ సజెషన్ టు గో బ్లూ థండర్ వాటర్ ఫాల్స్ ఫర్ ఓన్లీ చిల్డ్రన్స్ బిలో 10 years. వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. మా సిస్టర్ వాళ్ళ కిడ్స్, నా కొడుకు ఫుల్ ఎంజాయ్ చేశారు రైడ్స్ అయితే. వాళ్ళు వచ్చేసి ఒక 7 years మా పెద్దల్లుడు ఉంటాడు, చిన్నోడు వచ్చేసి ఒక 6 years ఉంటాడు, మా అబ్బాయి ఏమో 5 years ఉంటాడు. వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేశారు. అండ్ మా బ్రదర్ వాడు కూడా ఒక 13 years ఉంటాడు, వాడు కూడా ఎంజాయ్ చేశాడు. సో రైడ్స్ గురించి మాట్లాడుకుంటే అక్కడ రెయిన్ డ్యాన్స్ ఉంది, కిడ్స్ ప్లే పెన్ ఉంది, హై రైడ్స్ ఉన్నాయి, స్విమ్మింగ్ పూల్ ఉంది, లేజీ స్విమ్మింగ్ పూల్ అని ఉంది, అండ్ స్ప్లాషింగ్ బకెట్స్ ఉన్నాయి. సో మరి మన వండర్లాతో వైల్డ్ వాటర్స్తో అన్ని రైడ్స్ అయితే ఉండవు. మొత్తం ఓవరాల్గా ఒక 25 రైడ్స్ ఉంటాయి. సో చాలా బాగుంటాయి. నేను చెప్పాను కదా, కిడ్స్ అయితే బిలో 10 years వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. మెయిన్ ఇంకా ఫుడ్ విషయానికి వస్తే నేను ఫుడ్కి అయితే రేటింగ్ వచ్చేసి 4 ఇస్తాను. అండ్ క్వాలిటీ, క్వాంటిటీ అండ్ ప్రైస్ ఈ మూడింటికి 4 ఇవ్వచ్చు. ఫుడ్ అయితే బాగుంది, ఎంజాయ్ చేయొచ్చు. నీట్నెస్ విషయంకి వస్తే చాలా నీట్నెస్ ఉన్నాయి. వాష్రూమ్స్ కానీ ఏరియా కానీ ఎక్కడ తిని అక్కడ పడేయడం అట్లాంటివి ఏం లేవు. సో మీరు కానీ ప్లాన్ చేస్తే కంపల్సరీ ఒక్కసారి విజిట్ చేయండి, ఒక డే పెట్టుకోండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నేను చెప్పినట్టు బిలో 10 years కిడ్స్ని తీసుకెళ్ళండి, చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. సో ఈ వ్లాగ్ అంటే మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో మీకు తెలుసు కదా, రైడ్ విత్ దుబ్బాక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి.